ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఫుల్ హిట్లో ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చుట్టూ నెమ్మదిగా అండ్ సిస్టమాటిక్గా బలమైన ఉచ్చు బిగుసుకుంటున్నట్లు కనిపిస్తోంది. బాహుబలి సినిమాలో అమరేంద్ర బాహుబలి కాలకేయుల కోసం త్రిశూల వ్యూహం ఎంత పటిష్టంగా సెట్ చేశాడో అంతకు మించి పకడ్బందీగా జగన్ చుట్టూ కూటమి ప్రభుత్వం పవర్ఫుల్ త్రిశూల వ్యూహం సెట్ చేస్తుంది. ఈ ట్రయాంగిల్ స్ట్రాటజీ దెబ్బకి జగన్ అన్న ఎంత గింజుకున్నా ఎటు కదలేని సిచ్యువేషన్లో ఇరుక్కుని ఫైనల్గా ఈ 7 ఊచల వెనక్కి వెళ్ళక తప్పేలా లేదు. ఒక పక్క నుంచి లిక్కర్ స్కామ్ ద్వారా కూటమి సర్కార్ జగన్ మెడకి టైట్గా ఉచ్చు బిగిస్తుంటే, ఇంకో పక్క నుంచి ముంబై నటి జత్వానీ కేసులో జగన్ గుంపులో వన్ ఆఫ్ ది టాప్ లీడర్, అలాగే జగన్ చెప్పినట్లు తలాడించిన ఐఏఎస్లు నిందితులుగా ఉండడంతో ఇది కూడా జగన్కి ఎదురు దెబ్బగా మారింది. ఇక ఇవన్నీ ఓ ఎత్తైతే వైసీపీ ఎమ్మెల్సీ దగ్గర డ్రైవర్గా పనిచేసే ఒక దళిత డ్రైవర్ హత్య కేసులో కూడా వైసీపీ ఎమ్మెల్సీనే నిందితుడు అనే కోణంలో సాక్ష్యాధారాలు దొరుకుతుండడంతో ఈ కేసు కూడా జగన్కి ఊపిరాడకుండా చేస్తుంది. ఇక వీటన్నింటికీ తోడు జగన్ మీద ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణలో కూడా నెమ్మదిగా వేగం పెరుగుతోంది. అంటే అన్ని వైపుల నుంచి జగన్ని బంధించి కాలు కాదు కదా కనీసం వేలు కూడా కదపలేని సిచ్యువేషన్లోకి తెచ్చే ప్రయత్నంలో కూటమి సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కూటమి సర్కార్ ప్లాన్కి అప్పట్లో జగన్ రైట్ హ్యాండ్లా పనిచేసిన విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు సపోర్ట్గా మారడంతో జగన్ పని అయిపోయినట్లే కనిపిస్తోంది. నెక్స్ట్ ఎలక్షన్ వరకు కాదు, అంతకు ముందే జగన్ జైలుకు పోవడం ఖాయం అన్నట్లు రోజు రోజుకు పరిస్థితులు మారిపోతున్నాయి. అయితే నిజంగానే ఈ కేసులు అంత బలమైనవా? వైఎస్ఆర్ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ 2019లో 151 సీట్లతో ఎదురులేని విజయాన్ని అందుకున్న జగన్మోహన్ రెడ్డిని అంత ఈజీగా కూటమి ప్రభుత్వం పడగొట్టగలదా? ఇందులో ఇంకేదైనా రాజకీయ బలగం కూటమికి అండగా ఉందా? ముందుగా మనం పైన చెప్పుకున్న కేసుల గురించి మాట్లాడుకుంటే మొదట లిక్కర్ స్కామ్ గురించే మొదలు పెట్టాలి. అయితే ఇది చెప్పుకుంటూ పోతే పెద్ద మహాభారతం అంత టాపిక్. అందుకే సింపుల్గా చెప్తాను, వినండి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెచ్చిన కొత్త మద్యం పాలసీని అడ్డుగా పెట్టుకొని సొంత వాళ్లతో సన్నిహితులతో డిస్టిలరీస్ ఏర్పాటు చేసుకుని, లేదంటే ఆల్రెడీ ఉన్న డిస్టిలరీస్ని బలవంతంగా స్వాధీనం చేసుకుని వాటి ద్వారా కొత్త బ్రాండ్ల లిక్కర్ తయారు చేయడం, దాన్ని ఏపీఎస్బీసీఎల్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్కి అమ్మడం ద్వారా వైసీపీ లీడర్లు వేల కోట్లు కొట్టేశారనేది టీడీపీ కూటమి ప్రభుత్వం ఆరోపణ. ఇందులో విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి లాంటి పెద్ద పెద్ద పేర్లున్నాయి. ఇక వైసీపీ హయాంలో మద్యం అమ్మకాలన్నీ అప్పటి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారుగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కనుసన్నల్లోనే నడిచిందని, వాళ్ళు ఈ స్కామ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారనేది ఏపీ సర్కార్ ఆరోపణ. అందుకే ఈ మధ్య కసిరెడ్డిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అండ్ ఈ కేసులో వైసీపీకి సంబంధించిన పెద్ద పెద్ద పేర్లుండడం, అండ్ అన్నిటికంటే ముఖ్యంగా అసలు లిక్కర్ స్కామ్ స్టార్ట్ కావడానికి పెద్దనగా ఆరోపణలు ఉన్న విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి బయటకు వచ్చేసి జగన్కి వ్యతిరేకంగా మాట్లాడుతుండడం, అండ్ లిక్కర్ స్కామ్ చిట్టా మొత్తం విప్పుతా అని బహిరంగంగానే చెబుతుండడంతో ఇప్పుడు ఇది ఖచ్చితంగా జగన్ మెడకి భారీ సైజు ఉచ్చు బిగుసుకున్నట్లయింది. ఇక నెక్స్ట్ జత్వానీ కేసు. ముంబైకి చెందిన హిందీ యాక్ట్రెస్ కాదంబరి జత్వానీ కృష్ణా జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ కుక్కల నాగేశ్వరరావు కొడుకు విద్యాసాగర్ తనని ప్రేమించి ఆ ప్రేమ పేరుతో మోసం చేసి ఆ తర్వాత ప్రభుత్వ పెద్దల సాయంతో తనని వదిలించుకోవడానికి విద్యాసాగర్ కుట్ర చేశాడని, దీనికి ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది కీ లీడర్లు తెర వెనుక ఉండి పోలీసులు అధికారులతో కథ నడిపించి తన మీదే బెదిరింపులకు పాల్పడి తనని తన ఫ్యామిలీని కిడ్నాప్ చేసి హింసించారని కూటమి గవర్నమెంట్ అధికారంలోకి రాగానే ఆమె ఆరోపించింది. ఆ కేసు అటూ ఇటూ తిరిగి ఇప్పుడు ఐపీఎస్ అధికారుల వరకు వచ్చింది. కాంతిరాణా టాటా, విశాల్ గున్ని, సీనియర్ ఐపీఎస్ అండ్ ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఇందులో ఇరుక్కున్నారు. అండ్ ఆంజనేయులుని ఏకంగా సిఐడి కస్టడీలోకి తీసుకుని మరీ విచారిస్తోంది. మిగిలిన ఇద్దరిని సస్పెండ్ చేశారు. అలాగే ఆ టైంలో విజయవాడలో డ్యూటీలో ఉన్న ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సిఐ ఎం సత్యనారాయణని కూడా సస్పెండ్ చేశారు. ఇక ఈ కేసులో ఒకవేళ ఐపీఎస్లో నోరు తెరిచి వైసీపీ లీడర్లు చెప్పబట్టే చేశాం అని ఏమాత్రం చెప్పినా అది ఖచ్చితంగా వైసీపీ లీడర్లకే కాదు, ఏకంగా పార్టీ అధ్యక్షుడైన జగన్ మెడకి కూడా చుట్టుకోవడం ఖాయం. ఇక మూడో సమస్య దళిత డ్రైవర్ హత్య కేసు. ఈ కేసులో నేరుగా వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబే నిందితుడిగా ఉన్నాడు. అనంతబాబు దగ్గర డ్రైవర్గా పనిచేసే సుబ్రహ్మణ్యం అనే దళిత డ్రైవర్ని 2022 మే 19న అర్ధరాత్రి ఎవరో హత్య చేసి అతడి ఇంటి ముందే డెడ్ బాడీని పడేసి వెళ్ళిపోయారు. అయితే ఆ డెడ్ బాడీ అనంతబాబు కారులోనే రావడం ఇక్కడ పెద్ద ట్విస్ట్ అన్నమాట. అంతేకాకుండా ఆ హత్య తానే చేశానని అనంతబాబు అప్పట్లోనే ఒప్పుకున్నాడని చెప్పిన అప్పటి ఎస్పీ రవీంద్రనాథ్ బాబు అనంతబాబుని అరెస్ట్ చేశారు.
ఆ తర్వాత రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకి పంపించారు. అయితే వైసీపీ హయాంలో ఈ కేసుని తొక్కి పెట్టడానికి ట్రై చేశారని, కనీసం ఎఫ్ఐఆర్ కూడా క్లియర్గా తయారు చేయలేదని ఆరోపణలు వచ్చాయి. ఇక ఇప్పుడు కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక ఈ కేసును సీరియస్గా తీసుకుని స్పెషల్ పోలీస్ ఆఫీసర్తో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయించి కేసు వాదించడానికి స్పెషల్ లాయర్ని అపాయింట్ చేయడమే కాకుండా సుబ్రహ్మణ్యం కుటుంబానికి ఆర్థిక సహాయం కూడా చేసింది కూటమి ప్రభుత్వం. సో ఒకవేళ ఈ కేసులో కూడా వైసీపీ ఎమ్మెల్సీ అయిన అనంతబాబు దోషిగా తేలితే ఇది కూడా వైసీపీకి జగన్కి పెద్ద ఎదురుదెబ్బే. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కుప్పలు కుప్పలు అక్రమాస్తుల కేసులు మన అన్న మీద ఆల్రెడీ ఉన్నాయి. వాటి విచారణ కూడా ఈ మధ్య స్పీడ్ పెరిగింది. కోర్టులు కూడా ఇంకెన్నాళ్ళు ఈ కేసుల విచారణ కొనసాగుతుంది, ఫాస్ట్గా విచారణ పూర్తి చేసి అన్ని సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించండి అని అధికారులని ఆదేశించింది. దీనికి తోడు కేంద్రంలో బీజేపీ కూడా ఇప్పుడు కూటమి గవర్నమెంట్కి సపోర్ట్గా ఉండడంతో జగన్ కేసులో విచారణ ఇంకా స్పీడ్ పెరగడం అండ్ దానికి ఈడీ, సిబిఐ, సెంట్రల్ సంస్థలు కూడా ఫుల్ స్పీడ్లో సాక్ష్యాధారాలు వెతికి కోర్టుకు సమర్పించడం జరిగిపోతుంది. సో ఆ కేసుల విచారణ పూర్తయి జగన్ మీద ఆరోపణలు నిజమైతే జగనానికి శ్రీకృష్ణ జన్మస్థానం గ్యారంటీ. సాధారణంగా అయితే ఇలాంటి ఇష్యూస్లో జగన్కి ఎప్పుడూ చెల్లి షర్మిల, విజయసాయిరెడ్డి ఫుల్ సపోర్ట్ ఇచ్చి ఏగ కూడా వాలకుండా చూసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరిని అహంకారానికి పోయి దూరం చేసుకున్నాడు జగనన్న. దాంతో ఇప్పుడు ఏకాకిగా ఒంటరైపోవడమే కాకుండా షర్మిల, విజయసాయి ఇద్దరు రివర్స్ అటాక్ చేయడంతో జగన్కి ఊపిరాడని ఉచ్చు చుట్టూ బిగుసుకుంటున్నట్లు అవుతుంది. మరి ఈ ఉచ్చు అన్నని ఎక్కడి వరకు తీసుకెళ్తుంది, ఏ పాతాళంలోకి ముంచేస్తుందో. మరి మీరేమంటారు? జగనన్న ఫ్యూచర్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి.